Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆంధ్రానే అమ్మేయాలంట టీడీపీలో అచ్చన్న మాటల మంటలు. ఎన్నికలలో చంద్రబాబు నాయుడు చెప్పిన సూపర్ 6 పథకాలు బలంగా పనిచేశాయి. కూటమికి అపరిమితమైన అధికారం దక్కడానికి అలివికాని హామీలు కూడా ప్రధాన కారణం. ముఖ్యంగా మహిళల్ని రాజకీయంగా ఆకర్షించేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా వాళ్ల కోసమే ప్రత్యేక సంక్షేమ పథకాల్ని ప్రకటించారు. అలాంటి వాటిలో ఆడబిడ్డ సంక్షేమ నిధి. ఈ పథకం కింద 18 ఏళ్లు నిండిన అలాగే 59 ఏళ్లలోపు మహిళలందరికీ ప్రతి నెల 1500 రూపాయలు అందజేస్తామని హామీ ఇచ్చారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఆ పథకం ఊసేలేదు. నెలకు 1500 రూపాయల చొప్పున ఎప్పుడు అందుతుందో అని అర్హులైన మహిళలు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చావు కబురు చల్లగా చెప్పారు. విజయనగరం జిల్లాలోని ఓ సమావేశంలో అచ్చెన్నాయుడు ప్రసంగిస్తూ అన్నీ చేస్తామని అన్నారు. కానీ ఒకే ఒక్క సంక్షేమ పథకం మిగిలిపోయిందన్నారు. ఆడవాళ్లకు నెలకు 1500 రూపాయలు ఇవ్వాల్సి ఉందని అన్నారు. ఆ పథకాన్ని అమలు చేయాలంటే ఆంధ్రానే అమ్మేయాలంటూ సంచలన కామెంట్స్ చేశారు. అంత డబ్బు అవసరం ఉందని ఏం చేయాలని అచ్చెన్నాయుడు ప్రశ్నించడంపై రాజకీయ దుమారం చెలరేగింది. అచ్చెన్నాయుడు కామెంట్స్ ప్రత్యర్థులకు ఆయుధాలు ఇచ్చినట్లయిందనే విమర్శ వెల్లువెత్తుతోంది. తనకు సంబంధం లేని అంశాల గురించి అచ్చెన్నాయుడు ఎందుకు మాట్లాడాలనే ప్రశ్న టీడీపీ నుంచి వస్తోంది. మరోవైపు ఎన్నికలలో రాజకీయ లబ్ధి పొందేందుకు అలివికాని హామీలిచ్చి ఇప్పుడు ఆంధ్రాను అమ్మాలంటారా అని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు.